జైనాదే. హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆటోలో కూర్చున్నాను. ఎక్కడికి వెళ్తున్నారు అనుకున్నారా? ఈరోజు పెళ్లికి వెళ్తున్నాను. ఈరోజు 2 పెళ్లిళ్ళు ఉన్నాయి. కానీ 2 పెళ్లిళ్ళు కవర్ చేయడం అవుతుందో లేదో. 2 పెళ్లిళ్ళు ఒకే ఊళ్ళో ఉన్నాయి. కానీ గిరిజన పెళ్లి ఆచారాలు ఎక్కువ ఉంటాయి. చాలా సమయం తీసుకుంటుందన్నమాట పెళ్లికి. పెళ్లి ఎలా జరుగుతుందో, ఎలా జరగబోతుందో ఆ ఆచారాలే మీకు చూపెట్టడం జరుగుతుంది. చాలా బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ రోజు ఆటోలో మాత్రం ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే ఆటో డ్రైవర్ అన్న దగ్గర కూర్చొని ఉన్న తాత మాత్రం ఒక్కరే ఉన్నారు, ప్యాసింజర్ లేరు. ఇన్ని రోజులు ఎండాకాలం బాగా ఎండలు దంచి కొట్టినాయి. చూడండి, వర్షం పడి మంచిగా చేన్లో గింజలు కూడా పెట్టడం జరిగింది. చేన్లు కొంచెం పచ్చగా మారినట్టున్నాయి. వాతావరణంలో కూడా మార్పు వచ్చింది. ఆటో దిగి బస్ ఎక్కాను. ఇక్కడి నుండి బేల 14 కిలోమీటర్లు ఉంటుంది. టికెట్ తీసుకుంటున్నాను. అన్న ఒకటి బేల ఇవ్వండి. టికెట్ తీసేసుకున్నాను. బేల బస్టాండ్ వచ్చేసింది. చూడండి, బస్టాండ్లో చాలా జనాలు ఉన్నారు. బస్సు కోసం చూస్తున్నారు. వారు బస్సు వచ్చిందని సంతోషంలో ఉన్నట్టున్నారు. కానీ బస్టాండ్ దగ్గర బస్సు ఆగేటోళ్ళకి దడా ఎక్కేస్తారు. మమ్మల్ని దిగనివ్వరు కూడా. అదిగో పరిగెడుతున్నారు, వచ్చేశారు. ఒకళ్ళకొకళ్ళు దొబ్బుకుంటూ ఎక్కుతున్నారు. నువ్వు ఎక్కడమా, నేను ఎక్కడమా, నేనే ఫస్ట్ ఎక్కుతానని. సీటు దొరుకుతుందో లేదా అని దబా ఎక్కేస్తున్నారు. పెళ్లి మండపానికి వచ్చేసాను. ఇదిగో గణేష్ గార్డెన్. ఈ గార్డెన్ లోనే పెళ్లి ఉంది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదంట. పెళ్లి కూతురు వచ్చి రూమ్ లో ఉన్నారంట. చుట్టాలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నారు, బంధువులు. పెళ్లికి ముందు ఆచారాలు, సంప్రదాయం ఎలా జరుగుతుందో మీకు మండపంలో చూపిస్తాను. ఇదిగో ఇక్కడికి వచ్చాను. డోలు వాయిస్తున్నారు. పెళ్లి మండపంలో ముగ్గులేస్తున్నారు. గిరిజన పెళ్లిలో మాత్రం పంతులు గారు లేరు. కులం పెద్ద ఆయన ఉంటాడనమాట. కులం పెద్ద అంటే పదవి కాదు, కులంలో సీనియరు మరియు ఆచారాలు సంప్రదాయం ఎక్కువ తెలిసిన వ్యక్తిని కులం పెద్ద అంటారు. అతని ఇలా చేయాలి అలా చేయాలని చెప్తున్నాడు అన్నమాట. గిరిజన సంప్రదాయంలో గురువు ఉంటారు. అతనిని గురువు లేదా బోవ అంటారు. ధర్మ బోధ చేస్తారు. అంతరించిపోయారన్నమాట. ఇప్పుడు ఈ జనరేషన్ లో బోవలు లేరు, అంతరించిపోయారు. పెళ్లి మాత్రం గిరిజన సాంప్రదాయ పద్ధతిగా జరుగుతుందన్నమాట. ప్లేట్స్ పెట్టి జొండ్లు పోస్తున్నారన్నమాట. కుండలలో చిన్న చిన్న కుండలు పెడుతున్నారు. చతుర్భుజ ఆకారంలో ఏవైతే కుండలు పెట్టారో వాటి చుట్టూ దారం చుడుతున్నారన్నమాట. వాటిలో ఆయిల్ పోస్తున్నారు. దీపం ముట్టిస్తారన్నమాట. చిన్న చిన్న కుండలు, ఒక్కొక్కరి చేతులు ఒక్కొక్క కుండ పెట్టారన్నమాట. ఈ కుండలు తీసుకెళ్లి అక్కడ పూజ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెడతారన్నమాట మండపంలో. అక్కడ పూజ చేయడానికి వెళ్తున్నారు.
పెళ్లి కొడుకు వచ్చాడంట. అంటే ఫంక్షన్ హాల్ బయట వచ్చి ఉన్నాడంట. పెళ్లి కూతురు తరపున బంధువులు రిసీవ్ చేయడానికి హారతి తీసుకెళ్లి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి తీసుకొని మండపంలోకి రావడం జరుగుతుందన్నమాట. ఇదిగో చూడండి, ఇక్కడికే వచ్చేసినాం. పెళ్లి కొడుకు దగ్గర బయట మండపం బయట ఉన్నాము. చూడండి ఎలా రిసీవ్ చేస్తారో మీరు చూస్తూనే ఉండండి. కళ్ళు కడిగి బొట్టు పెడుతున్నారన్నమాట. చాలా ఇప్పుడు జనాలు వచ్చేసారు. ఏదైతే ఆచారాలు చేస్తున్నారో, పూజ చేస్తున్నారో అప్పటికి జనాలు లేరు. ఇప్పటికి చాలా మంది వచ్చేసారు. పెళ్లి మండపానికి పెళ్లి కొడుకు వచ్చేశాడు. పెళ్లి కూతురు కూడా వచ్చేసింది. ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నారు చూడండి. పెళ్లి కూతురు వచ్చేసారు బయట. ఇద్దరు మీట్ అవుతున్నారు. ఇద్దరు పెళ్లి కొడుకు అండ్ పెళ్లి కూతురు ఇద్దరు మీట్ అయిపోతున్నారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇక్కడ ముగ్గేశారు కదా, ఇక్కడ 5 చుట్లు తిరుగుతారన్నమాట. ఇప్పుడు తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. పెళ్లి కొడుకు తాళి కడుతున్నాడు. కూతురు మెడలో తాళి కట్టిన తర్వాత మంగళాష్టకం అంటే పెళ్లి శ్లోకాలు చదువుతూ అప్పుడు అక్షంతలు వేస్తారన్నమాట. మంగళ్య శ్లోకాలు ఎవరైనా చదవచ్చు. మంచి ఉండి శ్లోకాలు వస్తే చాలు. కావేరి సింధు అని ఎవరైనా 5 మాంగళ్య శ్లోకాలు చదవచ్చు అన్నమాట. కట్టడం అయిపోయింది. ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నిల్చొని అక్షంతాలు బంధువులతో అంటే బంధువులు అక్షంతాలు తలవారు వేస్తారన్నమాట.
సేవ చేస్తాడు రాజారాం మహారాజ్ బాబా అయిపోయింది. మాంగ చేసే వాళ్ళు భోజనాలు చేస్తారు, డాన్స్ చేసేవాళ్ళు డాన్స్ చేస్తారు. అప్పుడే డాన్స్ మొదలెట్టేశారు చూడండి.
భోజనశాలలోకి వచ్చేసాను. బంధువుటాలు మాత్రం ఎక్కువ ఉన్నారు. భోజనం చేస్తున్నాను. వేరే పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి కొన్ని వీడియోలు కవర్ చేస్తాను. అది పార్ట్ 2లో చూపెడతాను. పెళ్లి ఇలా జరిగిందన్నమాట. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.